కారణం వాళ్ళే. రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ సంచలన ప్రకటన. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట. రేవతి అనే మహిళ మృతి కేసులో అరెస్ట్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ ఈ ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఆ తర్వాత తమ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ దాదాపు 2 గంటల సమయం ఉన్నారు. ఉదయం 8:30కు ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా దేశం మొత్తానికి ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ను నాకు అందించారు. నా ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. నేను చట్టాన్ని గౌరవిస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. పోలీసుల దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తాను అని అన్నారు. బాధిత రేవతి కుటుంబానికి నా సానుభూతి చెప్తున్నాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ఇది నిజంగా దురదృష్టకర ఘటన. ఆ కుటుంబం సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఇలా అవ్వడం చాలా బాధాకరం. బాధిత కుటుంబానికి ఈ సమయం చాలా కష్టమైంది. ఇది అనుకోకుండా జరిగింది. బాధిత ఫ్యామిలీకి చేయగలిగినంత సాయం నేను చేస్తాను అని అల్లు అర్జున్ అన్నారు. మీరు అరెస్ట్ అయినప్పుడు మీ తండ్రి గారికి ధైర్యం చెప్పారు అని మీడియా అనగానే, అవును, ఇది మా కుటుంబానికి ఛాలెంజింగ్ టైం. అలాంటి సమయంలో మా కుటుంబానికి మీరంతా సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ అని అల్లు అర్జున్ అన్నారు. చట్టంపై నమ్మకం ఉంది. ఈ కేసు గురించి నేను ఏది మాట్లాడదలుచుకోలేదు. అది ఇప్పుడు సరైంది కాదు. కానీ దర్యాప్తుకి పూర్తిగా సహకరిస్తాను. లీగల్ అంశంపై నేను ఏది మాట్లాడను అంటూ ఈ కేసు కోర్టు పరిధిలో ఉండడం వల్ల దీని గురించి మాట్లాడేందుకు అల్లు అర్జున్ ఇష్టపడలేదు. నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చట్టాన్ని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ ప్రేమతోనే ఇక్కడ ఉన్నాను. ముఖ్యంగా నా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం వాళ్ళే. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని అల్లు అర్జున్ అన్నారు.